హాయ్ ఫ్రెండ్స్, అందరికీ షలోమ్ అండి. అందరికీ షలోమ్. బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? నేను కూడా క్షేమంగా ఉన్నాను. కాబట్టి ముందుకు వచ్చాను. అంటే ఈరోజు దేవుడు మనకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చింది కాబట్టి దేవునికి మహిమ ఘనత చెల్లిద్దాం ఫ్రెండ్స్. ఆయనకే ప్రభావం చెల్లిద్దాము. మరి ఈరోజు మనం అయితే సజీవ లెక్కలో ఉన్నాము. మరి అనేక మంది సజీవ లెక్కలు లేకుండా మరణించిన వారు ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ దేవుడు మనల్ని మన కుటుంబాలని భద్రపరిచినందుకు ఆయనకే స్తుతులు చెల్లునుగాక. సో ఈరోజు మరి దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మరి ఈరోజు దేవుని వాగ్దానం చదువుకున్నాం ఫ్రెండ్స్. నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. వాగ్దానం అయితే చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఈ దినమంతా యేసయ్య మనకు తోడుగా ఉండాలని కోరుకున్నాము. మళ్ళా ఈరోజు బర్త్డేస్ జరుపుకునే వాళ్ళు, పెళ్లి రోజులు, ఇతర కార్యక్రమాలు, కొత్త వాహనాలు కొనుక్కునే వాళ్ళు, కొత్త పనులు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు అందరికీ దేవుడు దీవించునుగాక ఫ్రెండ్స్. నేనైతే భారతీ ఛానల్ నుంచి కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటున్నారని నమ్ముతున్నాను. కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా వేటి గురించి ప్రేర్ చేయాలి అని అనిపిస్తే మరి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ దినం మరి జన్మించిన పిల్లలకు కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని యేసయ్య ఇవ్వాలి అనేసి మనము కోరుకుందాం. మనం క్రైస్తవులపై ప్రతి విషయం గురించి, ప్రతి అవసరం గురించి ప్రార్థించే బాధ్యత, భారం అన్నీ మన పైన ఉన్నాయి కాబట్టి సో క్రైస్తవులు గురించి ప్రత్యేకించి చెప్తున్నా ఫ్రెండ్స్. తప్పకుండా ప్రేయర్ చేయండి. ఈరోజు వీకెండ్ సాటర్డే ఫ్రెండ్స్. కాబట్టి మరి ప్రయాణ మార్గాల్లో వెళ్ళే బిడ్డలకు కూడా యేసయ్య తోడుగా ఉండాలని, ఈ దినం ప్రతి ఆపద నుంచి, ఇబ్బంది నుంచి యేసయ్య రక్షించాలి అనేసి మనం కోరుకున్నాము. ఈరోజు ప్రే టాపిక్ ఏం చెప్తాము, నేనైతే ఏం ప్రిపేర్ కాలేదు ఫ్రెండ్స్. ప్రే టాపిక్ గురించి నేను ప్రిపేర్ కాలేదు. దేవుడు ప్రేరేపించాలి. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి మార్పులు చేర్పుల గురించి ప్రేర్ చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మరి వాటి గురించి అయితే ప్రేర్ చేద్దాం. ప్రతి ఆటంకాల నుండి ఎన్నో మార్పులు జరుగుతున్నాయి ప్రపంచంలో. సరే, వాటి గురించి అయితే మనం ఈరోజు ప్రేర్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రేయర్ భారం కలిగి ఉన్న వాళ్ళు తప్పకుండా ప్రేయర్ చేయండి. మీరందరూ ప్రేయర్ చేయడం వల్ల మన దేవుడు ప్రతి సమస్యను వింటాడు కదా. కాబట్టి సో ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం ప్రపంచంలో జరిగే ప్రతి మార్పుల చేర్పుల గురించి ప్రేర్ చేద్దామండి. సో వార్త ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మీ నచ్చినట్లయితే మరి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ దినము మరి యేసయ్య మనల్ని కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆయనకి మహిమ ఘనత. సో ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.